సో నమస్తే ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు ఈ అవకాశం ఇచ్చిన లైట్ వర్కర్స్ టీమ్ కు అందరికీ శతకోటి నమస్కారాలు. సో మనం ధ్యానం చేస్తున్నాం, PSSM లో ఉన్నాం, ఎందరో మాస్టర్ల దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. కానీ పత్రి సార్ నోటి నుంచి వచ్చిన జ్ఞానము చాలా బాగుంటుంది. ఆ, మరి ఎందుకో తెలీదు, పక్కాగా తెలియదు, కానీ ఆ సార్ నోటి నుంచి వచ్చిన జ్ఞానము చాలా స్పష్టంగా, క్లియర్ గా, ఎంతో అద్భుతంగా అండ్ సూటిగా ఉంటుంది, సత్యంతో కూడి ఉంటుంది. మేబీ నాకు అనిపిస్తుంది ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటలో ఆయన జీవిస్తారు కాబట్టి, ఆచరణ యుక్తంగా ఉంటుంది కాబట్టి, ఆయన ప్రతిసారి ఆచరిస్తూ చెప్తుంటారు కాబట్టి ఆ ఆ జ్ఞానంకు అంత అందం వస్తుందేమో అని అనిపిస్తుంది. ఆ, మరి ఇవాళ మనము పత్రిసార్ ప్రశ్న జవాబులు మనం తెలుసుకోబోతున్నాం. అంటే కరోనా టైంలో ఒక అద్భుతం జరిగింది ఏమంటే జూమ్ సెషన్స్, పత్రి సార్ తో జూమ్ సెషన్స్. ప్రపంచం నలుమూలల నుండి అందరూ సార్ని క్వశ్చన్స్ అడగడము, పత్రి సార్ దానికి జవాబులు చెప్పడము ఎంతో అద్భుతంగా జరిగింది. మామూలుగా ధ్యానమా చక్రాల్లో స్టేజ్ మీద ఒక 10 మంది ప్రశ్నలు అడుగుతుంటేనే సార్ చెప్తుంటేనే ఎంతో ముచ్చటగా బాగుంటుంది, ఆత్మ సంబరం చేసుకుంటుంది. మరి కరోనా టైంలో ఎంతో మంది సాయంత్రం ప్రశ్నలు అడగడము, సార్ చెప్పడము మరెంతో అద్భుతంగా ఉండేది. సో నేను నిన్న ఒక ఇలా వెతుకుతూ ఉంటే ఒక ఇంటర్వ్యూ కోసం వెతుకుతూ ఉంటే నాకు ఇవి దొరికాయి. సో అవి మీతో పంచుకోవాలనుకుంటున్నా. సో అది అద్భుతమైన ప్రశ్నలు, మరి ఎంతో అద్భుతమైన సమాధానాలు. నిజంగా ఆత్మ సంబరం చేసుకుంటుంది జ్ఞానాన్ని వింటూ. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రశ్నల్లోకి వెళ్దాము. సో నేను ప్రశ్న అడిగి ఆగుతాను. సో వీలైన వాళ్ళు టైప్ చేయొచ్చు, జస్ట్ ఒక వర్డ్ 2 వర్డ్ మీరు సమాధానాలు టైప్ చేయొచ్చు, లేదా అన్మ్యూట్ చేసుకుని చెప్తామన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చూద్దాం ఎలా వెళ్తుందో. సో మరి ఈరోజు మొదటి ప్రశ్న మైండ్ పొల్యూషన్. సో పత్రి సార్ని అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, సార్ ఈ మైండ్ పొల్యూషన్ ని, మనసులో యొక్క కాలుష్యాన్ని నిర్మూలించడం ఎలా? మనం బయట కాలుష్యం గురించి మాట్లాడుతుంటాం కదా, ప్రకృతిలో, గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం. సో మరి సార్ని అడిగిన ప్రశ్న ఏమంటే, మనస్సు యొక్క కాలుష్యాన్ని అధిగమించడం ఎలా, శుభ్రపరచుకోవడం ఎలా? సో మీరేమనుకుంటారు? ఆలోచనలు తగ్గించడం ద్వారా. ధ్యానం ద్వారా. ఓకే. సో మరి పత్రి సార్ చెప్పిన సమాధానం ఏమంటే, మైండ్ పొల్యూషన్ ని తగ్గించుకోవాలంటే దుర్జనులతో సాంగత్యాన్ని ఆపేయండి, సజ్జనుల సాంగత్యం చేయండి. సజ్జనులతో సాంగత్యం అన్నది మన మనసులోని కాలుష్యాన్ని తొలగించేస్తుంది. దుర్జనుల సాంగత్యం మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు దుర్జనులు అయితే వాళ్ళతో సాంగత్యం మన మనస్సు యొక్క కాలుష్యాన్ని పెంచుతుంది. అదే మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మాస్టర్స్ కానీ సజ్జనులతో మనం సాంగత్యం చేస్తే అది మన కాలుష్యాన్ని నిర్మూలిస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కొంతమంది కర్మ సిద్ధాంతం ఉంది అంటారు, సేత్ ఏమో కర్మ సిద్ధాంతం లేదంటారు, ఏది నిజం? సో మీరేమంటారు? యా. సో పత్రి సార్ కూడా అలాగే అంటారు. రెండు కరెక్టే. మనం ఒకరిని హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ చేయలేకూడదు. చావు ఉంది, చావు లేదు.
దీన్ని పారాడాక్స్ అంటారు. సో మనము నాణ్యానికి రెండు వైపులు తెలుసుకోవాలి. కర్మ ఉందని తెలుసుకోవాలి, లా ఆఫ్ కర్మ లేదు, కర్మ సిద్ధాంతం లేదని తెలుసుకోవాలి. సో ఉన్నదంతా ఒకటే, లా ఆఫ్ చాయిస్, మనం ఎంపిక చేసుకునే సిద్ధాంతం ఉంది. మనకేం కావాలో అదే ఎంపిక చేసుకుంటాం. మనకు ఇలా ఎంపిక చేసుకునేది ఉంది అనేది తెలియనప్పుడు అప్పుడు కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది. సో సార్ దీనికి చెప్పిన సమాధానం ఉంది లేదు, పారాడాక్స్, దీన్నే లా ఆఫ్ పారాడాక్స్ అంటారు. సో సార్ ఫైనల్ గా చెప్పింది ఉన్నదంతా ఎంపిక చేసుకునే సిద్ధాంతం. మనకు ఫ్రీ విల్ ఉంది, ఎంపిక చేసుకునేది ఉంది అని తెలియనప్పుడు మనపై కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అని ఇక్కడ సార్ చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనందరికీ వస్తున్న డౌటే. ఒక మేడం అడిగారు, పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేసిన తర్వాత కడుపంతా ఏదో తిప్పేస్తున్నట్టు, కడుపంతా ఏదో రొటేట్ అయిపోతున్నట్టు అనిపించిందంట. మరి ఆవిడ దాన్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి కూడా చూపిస్తే డాక్టర్ ఇదేదో వింత సమస్య ఉంది, తెలియదు అని చెప్పారంట. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, మనకు ధ్యానంలో రకరకాల అనుభవాలు వస్తాయి. మన శరీరంలో ఏదో జరుగుతున్నట్టు, ఏదో రకరకాల అనుభవాలు వస్తాయి. ఆ కుండలిని యాక్టివేట్ అవుతున్నట్టు, ఏదో తిప్పుతున్నట్టు, ఏదో నొప్పులు, ఏదో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు. సో వీటిని మనం ఎలా తీసుకోవాలి, దీన్ని మనం ఎలా స్వీకరించాలి? మనకు ధ్యానంలో వచ్చే రకరకాల శారీరక అనుభవాలని, ఇది కేవలం శారీరక అనుభవాలు. సో భద్రసాద్ దీని గురించి ఏం చెప్పారంటే, ధ్యానంలో అనుభవాన్ని తెస్తుంది. ఎందుకు అంటే మనల్ని మనం హీల్ చేసుకోవడానికి. అది పాములాగా ఆడొచ్చు, డాన్స్ చేయొచ్చు, యోగా ఆసనాలు వేయొచ్చు. అది ఒక్కొక్క మనిషి మీద, ఒక్కొక్క బాడీ మీద ఆధారపడి జరుగుతుంది. అది మన మంచి కోసమే జరుగుతుంది, దాన్ని నమ్మండి. సో ఇలాంటి పరిస్థితికి జనరల్ ప్రిస్క్రిప్షన్ ఏమంటే, మరింత ఎక్కువ ధ్యానం చేయండి. మీకు వచ్చే అనుభవాల్ని మరీ ఎక్కువ పట్టించుకోకండి. అనుభవాన్ని ఆనందంగా అనుభవించండి. ఈ అనుభవాలు శరీరం చేత, శరీరం కోసం, శరీరం యొక్క అనుభవాలు. సో శరీరం అనేది చాలా ఇంటెలిజెంట్, అదొక సపరేట్ ఆర్గానిజం. అందులో నువ్వు జీవిస్తున్నావు. శరీరానికి తన సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. తనకు తాను ఎలా హీల్ చేసుకోవాలో శరీరానికి తెలుసు. ఆ శరీరాన్ని నమ్మండి. సో ధ్యానము అన్నది మనకి ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఆ శక్తి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. సో ఆ శక్తి వల్ల మన శరీరము మన లోపల ఫాస్ట్ గా ప్రోగ్రెషన్ అనేది జరుగుతుంది, ఫాస్ట్ గా ఎదుగుదల అనేది జరుగుతుంది. అది మనం అనుకోని విధంగా జరగచ్చు, రకరకాల విధాలుగా జరగచ్చు. కానీ అది ఎలా జరగాలనుకుంటుందో అలా జరగనిద్దాం. శరీరానికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఈ శరీరానికి ఈ శరీరం మనం కాదు, ఈ శరీరానికి ఓనరు మనం కాదు, ఈ శరీరంలో మనము అద్దెకుంటున్న వాళ్ళము. ఈ శరీరం మనం కాదు, ఈ శరీరానికి ఓనర్స్ మనం కాదు, అండ్ ఈ శరీరాన్ని మనం సృష్టించలేదు, నేచర్ ఈ శరీరాన్ని సృష్టించింది. సో ఈ శరీరానికి ఒక సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. అదే నువ్వు శరీరాన్ని సరిగ్గా చూసుకోలేకపోతే ఈ శరీరం నేను బయటికి పంపించేస్తుంది. అదే నువ్వు శరీరానికి మంచిగా ఉంటే ఆ శరీరం నీకు హెల్ప్ చేస్తుంది. నువ్వు శరీరానికి సహాయం చేస్తే ఆ శరీరం నీకు తిరిగి హెల్ప్ చేస్తుంది. అదే నువ్వు శరీరంలో మాంసం వేయడము, ఆల్కహాల్ మందు వేయడం అలా చేస్తే
శరీరం నిన్ను వెంటనే బయటకు పంపించేస్తుంది. తొందరగా అంటే మనం తొందరగా చనిపోతాం అని సార్ చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తానికి సార్ చెప్పిన పాయింట్ ఏమంటే, ధ్యానంలో మనకు ఏమేమి కావాలో అలాంటి అనుభవాలే వస్తాయి. ఏదొచ్చినా అది మనకు కరెక్టు. శరీరానికి తెలుసు. అది దానికి సొంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనకు ఏ అనుభవం వస్తే మన ఎదుగుదలకు ఉపయోగకరమో అలాంటిది వస్తుంది. దాని గురించి విపరీతంగా ఆలోచించకండి అని ఇక్కడ సార్ చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్, బోర్డమ్ ని ఎలా అధిగమించాలి? మనం బోర్ కొడుతుంది అంటే రొటీన్ మన డైలీ లైఫ్ బోర్ కొడుతుంది అనుకుంటుంటాం, బోర్ కొడుతుంది అని చెప్తూ ఉంటాం. సో ఆ బోర్ ని అధిగమించడం ఎలా? బోర్డమ్ ని అధిగమించడం ఎలా? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, లేదా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, టైప్ చేయొచ్చు. సో ప్రతిసారి దీనికి చెప్పింది ఏంటంటే, బోర్డమ్ అనేది ఎవరికి ఉంటుంది? బోర్ అనేది మైండ్కి ఉంటుంది. అది మైండ్ యొక్క నేచర్. మనసు అనేది ఆల్రెడీ ఒక కోతి లాంటిది. ఆ కోతి మళ్ళీ కళ్ళు కూడా దాగింది, దానికి మళ్ళీ తేలు కూడా కుట్టింది. సో ప్రతి ఒక్కరి మనసు ఇలాగే ఉంటుంది. ఒక చిన్నపిల్లలు ఒక బొమ్మ కావాలని అడుగుతారు, ఆ బొమ్మ కొంటే అది ఆడేసి పక్కన పడేసి ఇంకొకటి కావాలి అంటారు. యా, ఇంకొకటి కావాలంటారు. ఒక 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 భార్య ఒక పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటారు, ఈ భార్య బోర్ కొట్టింది ఇంకొకటి కావాలంటారు. సో ఈ బోర్డమ్ అన్నది మనసు యొక్క సహజ లక్షణం. కానీ ఆత్మకు ఎప్పుడు బోర్ అనేది ఉండదు. ఆత్మ ఎప్పుడు అనుభవాలు కావాలనుకుంటుంది. ఆత్మ ఎప్పుడు పర్మనెంట్ ఎక్స్పీరియన్సెస్ కావాలనుకుంటుంది. మైండ్ కు మాత్రం టెంపరీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఇందాక నువ్వు టైప్ చేసినట్టు ఆ మనసుని అధిగమించాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మన శక్తి పెరిగితే మనం మనసుని అధిగమిస్తాము. ఈ బోర్డమ్ అనే పరిస్థితిని కూడా మనం అధిగమిస్తాము. సో మనసుని అధిగమించడమే ఆధ్యాత్మికత అంటే అని సార్ చెప్పారు. సో ఇంకో అద్భుతమైన క్వశ్చన్, మనిషి చావు పుట్టుకల్లో దుర్మరణం అనేది ఉంటుందా? అంటే బస్సు కింద పడి చచ్చారని, కారు కింద అని మనం వీటిని దుర్మరణం పాలయ్యారు అనుకుంటూ ఉంటాం. ఇలాంటి చావుని దుర్మరణం అనుకుంటుంటాం. సో మనిషి యొక్క చావు పుట్టుకల్లో దుర్మరణం అనేది ఉంటుందా? యా, బద్రి సార్ ఇలాగే చెప్పారు. సార్ చెప్పిన ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంది. ఎలాగూ నువ్వు పోతావు, దుర్మరణం ఉంటేమి, నార్మల్ చావు ఉంటేమి, అసలు చావు అనేదే లేదు. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. బస్ కింద పోయి పడి చేస్తే ఏమి, కార్ కింద పడి చేస్తే ఏమి, బాత్రూమ్ లో చేస్తే ఏమి, ఎలా అయినా చావచ్చు. చావు తర్వాత బ్రతికున్నామని తెలుసుకుంటే చాలు. సో సార్ పిఎస్ఎస్ఎం లో నేర్పించిన అత్యంత అద్భుతమైన సత్యం ఏమంటే, చావు అనేది లేదు. ఈ శరీరం లేకపోయినా మనం ఉంటాము. ఈ శరీరంలో ఉంటే ఏమి, బయట ఉంటే ఏమి, మనం ఉంటాం అంతే అనేది అరటిపండు తొక్క తీసి సత్యాన్ని మనకి ఇంత సులభంగా అందించారు. ఇంత సత్యాన్ని ఓపెన్ గా ప్రతి ఒక్కరు అర్థమయ్యేలాగా చెప్పేది భద్రసారి అనిపిస్తుంది. అండ్ సార్ చెప్పిన జ్ఞానము మనలో బాగా లోపలికి వెళ్తుంది.
అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ఆచరిస్తారు. ఇప్పుడు మనం చెప్తాం మనం శరీరం కాదు ఆత్మ అని. కానీ ఆ మాటలో బలం ఉండదు. జస్ట్ థియరిటికల్‌గా విన్నాము, మనం చెప్పుకుంటున్నాము. కానీ ప్రతి క్షణం ఆయన ఆత్మతో జీవించి, ఆత్మ నుంచే మాట్లాడతారు, ఆత్మ నుంచే పనిచేస్తారు కాబట్టి ఆయన మరి ఎన్నో జన్మల నుండి ఈ ధ్యాన సాధన, ధ్యాన ప్రచారము చేస్తున్నారు. మరి గత జన్మలో ఒక 200 సంవత్సరాలు సార్ చేశారు కాబట్టి మరి ఆ సార్ మాటకు ఇంత ఎనర్జీ వచ్చిందేమో అని అనిపిస్తుంది. సో మరి దుర్మరణం ఉంటుందా లేదా అంటే, ఎలాగో నువ్వు చస్తావు, దుర్మరణం ఉంటేమి మామూలు చావు ఉంటేమి అని సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు. సో మనం చేయాల్సింది ఏమంటే, ఎలా అయినా చావచ్చు, కానీ చావు తర్వాత బతుకుంటాము అని తెలుసుకుని ఉంటే చాలు అని సార్ ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు పురుషులు స్త్రీ శక్తిని అర్థం చేసుకుంటారు? ఇంకొకటి అద్భుతమైన విషయం ఏమంటే, ఎంత పత్రిసా జ్ఞానాన్ని మనం వింటూ ఉంటే మన మైండ్ సెట్ సార్ లాగా ఉండిపోతుంది. మనం ఆలోచించే విధానం సార్ ఆలోచించే విధానానికి దగ్గరగా ఉంటుంది. అంతకన్నా ఇంకొక ఆత్మకి ఏం కావాలి? అంతకన్నా ఆ జన్మకి ఇంకేం కావాలి? అంత గొప్పగా ఆలోచిస్తున్నాము అంటే. సో క్వశ్చన్ వచ్చేసి, ఎప్పుడు పురుషులు స్త్రీ యొక్క శక్తిని అర్థం చేసుకుంటారు, స్త్రీ శక్తిని తెలుసుకుంటారు? సో పత్రిసాదికి చెప్పింది ఏంటంటే, మీరు గెస్ట్ చేయొచ్చు ఈ ఆన్సర్. ఎప్పుడైతే పురుషుడు ధ్యానం చేస్తాడో అప్పుడు స్త్రీ శక్తిని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే బోల్డ్ అంతా ధ్యానం చేస్తారో అప్పుడు మనం ఆపోజిట్ ఉన్న వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకుంటాము. సో దీనికి సమాధానం ఎక్కువ ధ్యానం. సో ఇంత ఎక్కువ ధ్యానం ఉంటే అంత మనం అర్థం చేసుకుంటాము. సో ఇంకో అద్భుతమైన క్వశ్చన్, మీరు 20,000 సంవత్సరాల ముందే 18 ఆదర్శ సూత్రాలని రాసి అందులో నో పూజ అవసరం లేదు, కర్మకాండాలు అవసరం లేదు అని ఇంతటి సాహసోపేతమైన సూత్రాలతో ఇంతటి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తారనుకున్నారా? కదా, మనం ఎవరము సత్యాన్ని అంత కరాఖండిగా చెప్పలేం. కొంచెం మొహమాట పడతాం, ఎదుటి వాళ్ళు ఎలా స్వీకరిస్తారో అని హెజిటేట్ అవుతాం. కానీ ఎవరు లేనప్పుడే 18 ఆదర్శ సూత్రాలు వ్యక్తి పూజ అవసరం లేదు, విగ్రహారాధన అవసరం లేదు, కర్మకాండాలు అవసరం లేదు అని ఇలా తను చెప్పాల్సిందే కరాఖండిగా చెప్పి మళ్ళీ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని మీరు అనుకున్నారా అని అంటే సార్ ఏం చెప్పారు తెలుసుకుందామా? సార్ ఏం చెప్పారంటే, సత్యమేవ జయతే. మనం సత్యంతో ఉంటే ఆ సత్యం ఖచ్చితంగా గెలుస్తుంది. అప్పుడు మొత్తం ప్రపంచం మన దగ్గరకు వస్తుంది. నేను సత్యం దగ్గర ఉన్నాను, నాకు తెలుసు మొత్తం ప్రపంచం నా దగ్గరకు వస్తుంది అని. మొత్తం ప్రపంచం జీసస్ లాగా అవ్వాల్సిందే, గాంధీ లాగా అవ్వాల్సిందే, టిఎస్ఎస్ఎం లాగా అవ్వాల్సిందే. ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ విజయం ఉంది. చూడండి, సార్ ఎంతో సాహసపేతమైన సెంటెన్సెస్ చెప్పారు అంటే సత్యం అది అని చెప్పారు సార్. సత్యం గెలుస్తుంది, సత్యం దగ్గరికి ప్రపంచం మొత్తం వస్తుంది. సో అది ఎంతో అద్భుతంగా ఉంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నను ప్రశ్నించాలా? మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నను ప్రశ్నించాలా?
దీనికి చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. సో బుద్ధుణ్ణి ఒకసారి ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడంట. ఏమనంటే ఈ సృష్టింపబడడానికి పర్పస్ ఏంటి? సృష్టింపబడడానికి పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్ అని అంటే అలా ఆయన అడుగుతున్నాడు. ఒక రోజు అడిగారు, బుద్ధుడు ఏం చెప్పలేదు, 2 రోజులు, 3 రోజులు, అట్లా ఒక నెల అయింది. నెల పాటు ఈ ప్రశ్నని అడుగుతున్నాడు. ఈ సృష్టించడానికి కారణం ఏంటి? అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడంటే, నేను నీకు చెప్తున్నా, నువ్వు వినలేదు అని చెప్పాడు. నెల రోజుల నుంచి నేను చెప్పాను, కానీ నువ్వు వినిపించుకోలేదు అన్నాడు. అతనికి అర్థం కాలే. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. 4 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎస్ నో. టిఫిన్ తిన్నావా? ఎస్ అంటే ఏం జస్ట్ ఆలోచించేది ఉండదు. బట్ ఎస్ నో ప్రశ్నకు ఎస్ ఆర్ నో. తిన్నావా? లేదు. తిన్నావా? ఎస్. సో ఇలా ఎస్ అండ్ నో. అదే 2 రకమైన క్వశ్చన్ ఏమంటే ఆలోచించుకుని జవాబు చెప్పడం. ఏదైనా ప్రశ్నిస్తే ఆలోచించుకుని జవాబు చెప్పడం. నీ జీవితంలో బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే ఆలోచించుకుని చెప్పాలి. ఫస్ట్ ఏమో ఎస్ అండ్ నో. సెకండ్ ఏమో ఆలోచించుకుని చెప్పడము, ఆలోచించుకుని సమాధానం ఇచ్చే ప్రశ్న. మూడోదేమో కౌంటర్ ప్రశ్న. నువ్వెందుకు ఇలాంటి డ్రెస్ చీర కట్టుకున్నావు అంటే, నువ్వెందుకు ఇలాంటి షర్ట్ వేసుకున్నావు అంటే ఒక ప్రశ్నకు మరొక ప్రశ్నతోనే సమాధానం ఇవ్వడం అనేది ఉంటుంది. ఎందుకు ఇలాంటి చీర కట్టుకున్నావు అంటే, నువ్వు ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు. సో ఆ ప్రశ్నల్లోనే జవాబు ఉంది. ఫస్ట్ దేమో ఎస్ అండ్ నో. తిన్నావా లేదా, వెళ్ళావా లేదా, ఎస్, లేకపోతే లేదు. రెండవది ఆలోచించుకుని చెప్పే ప్రశ్న, నీ జీవితంలో బెస్ట్ మూమెంట్ ఏంటి. మూడవది కౌంటర్ ప్రశ్న, ఏదైనా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే, నువ్వు ఎందుకు అలా ఉన్నావు. ప్రశ్నకు ప్రశ్నతోనే సమాధానము. నాలుగవది ఏమంటే, 4 రకమైన ప్రశ్నకు ఆ స్థితిని బట్టే సమాధానం చెప్పడం ఉంటుంది. విచ్ కెనాట్ బి ఆన్సర్డ్ యాజ్ యు ఆర్ నాట్ రీచ్ టు దట్ లెవెల్. అంటే మనము ఆ స్థితికి చేరుకోలేకపోతే ఆ సమాధానం మనకు ఇవ్వబడదు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే బుద్ధుని ప్రశ్న అడుగుతున్నాడో, ఈ సృష్టి యొక్క పర్పస్ ఏంటి, సృష్టి యొక్క పర్పస్ ఏంటి, సృష్టించడం యొక్క పర్పస్ ఏంటి అని అడుగుతుంటే బుద్ధుడికి చెప్పలేదు. ఎందుకు అంటే ఆ సమాధానము ఆ వ్యక్తి తీసుకునే స్థితిలో లేదు. ఇప్పుడు దీనికి ఉదాహరణగా సార్ ఏం చెప్పారంటే, ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. నేను ఎట్లా పుట్టాను నాన్న అంటే ఆ చిన్న పిల్లాడికి వివరించరు. పెద్దగాక తెలుసుకుంటాడులే అని వదిలేస్తారు. అలాగే ఆ ప్రశ్న ఎవరైతే ఇప్పుడు బుద్ధుని అడిగారో, ఈ సృష్టి యొక్క పర్పస్ ఏంటి అని అడిగిన వ్యక్తికి ఆ చిన్న పిల్లాడి లాగా, ఆ చిన్న పిల్లాడికి నేను ఎలా పుట్టాను అంటే అర్థం కాదు, ఈ సృష్టి యొక్క పర్పస్ ఏంటి అని ఆ వ్యక్తికి వివరించిన అర్థం కాదు. కొంచెం ఎదిగితే అర్థమవుతుంది. ఆ పిల్లాడు కొంచెం పెరిగాక అర్థమవుతుంది. ఈ ఆత్మ ఎదిగితే ఈ సత్యం అర్థమవుతుంది. అందుకే బుద్ధుడు వివరించలేదు. సో ఈ ప్రశ్న 4వ రకమైన ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ బాగుంది కదా భద్రసారి ప్రశ్న జవాబులు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆలోచించడం, కాంటెంప్లేటేషన్. సో ఏదైనా ఒక విషయం గురించి డీప్ గా ఆలోచించడాన్ని, దాన్ని విశ్లేషించడాన్ని కాంటెంప్లేటేషన్ అంటారు. సో అది మరి అలా చేయొచ్చా? ఏదైనా విషయం గురించి డీప్ గా
విశ్లేషించొచ్చా? దాని గురించి డీప్ గా ఆలోచించొచ్చా? ఆలోచించొచ్చు అంటే దేని గురించి ఆలోచించొచ్చు? సో మరి ప్రతిసారి వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? మనం దేని గురించి ఆలోచించాలి అంటే ఈ మనిషి ఎవరు? ఈ ఈ హూ ఇస్ దిస్ పర్సన్? ఎవరు ఏమిటి అని మనం ఆలోచిస్తే మనకు సమాధానం ఏమొస్తుంది అంటే చైతన్యము. నువ్వెవరు, నువ్వేమిటి అని మనం చూస్తే మనం చైతన్యము, కాన్షియస్నెస్ ని వస్తుంది. చేస్తున్నది ఎవరు, తెలుసుకున్నది ఎవరు, ఆలోచిస్తున్నది ఎవరు అంటే చేస్తున్నది నేను, తెలుసుకున్నది ఎవరు నేను, ఆలోచిస్తున్నది ఎవరు నేను. ఈ నేను ఎవరు అంటే చైతన్యం. హూ ఈస్ ఐ, హూ ఆమ్ ఐ అనేది ఆ సూత్రం. సో రమణ మహర్షి దగ్గర వెళ్ళి ఏదైనా చెప్పండి అని అడిగినా, ఆయన ఏ డౌట్ అడిగినా ఆ ప్రశ్నించేది ఎవరు, ఆ విశ్లేషించేది ఎవరు, ఆ డౌట్ ఎవరికి, హూ ఆమై, నువ్వెవరు అని ఆలోచించు అంటారు. సో అదే అత్రిసారి ఇక్కడ చెప్పారు, హూ ఆమై. ఇదే నిజమైనది, నిజంగా ఆలోచించవలసింది, రియల్ కాంటెంప్లిటేషన్. ఇదే రమణ మహర్షి ఇచ్చింది అని సార్ చెప్పారు. సో మరి ఆలోచించవచ్చా, విశ్లేషించవచ్చా? విశ్లేషిస్తే దేని గురించి ఆలోచించాలి అంటే నువ్వెవరు అని ఆలోచించడం కరెక్ట్, నేనేమిటి అని ఆలోచించడం కరెక్ట్. దీనికి సమాధానం మనం చైతన్యం అని వస్తుంది అని ఇక్కడ సార్ చెప్పారు. ఆ ఇంకొక అద్భుతమైన ప్రశ్న, మనం మనుషులందరికీ ఫ్రీ విల్ ఇవ్వబడిందని తెలుసు. జంతు జంతు సామ్రాజ్యం వరకు ఏముంటుంది? వాళ్ళకు శరీరము, ఆత్మ అనేది ఉంటుంది, మనసు అనేది ఉండదు. మనిషి జన్మలోకి వచ్చిన తర్వాతనే మనస్సు అనేది ఇవ్వబడుతుంది. ఆ మనసుకు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఫ్రీ విల్ ఇవ్వబడుతుంది. అది మంచి అయినా చేసుకోవచ్చు మనసు, చెడైనా చేసుకోవచ్చు. మంచి చేసుకుంటే పుణ్యాలు అకౌంట్ లో వస్తాయి, చెడు చేస్తే పాపాలు వస్తాయి. సో ఒక వ్యక్తి తన స్వేచ్ఛను ఉపయోగించి ఇతరులకు నాశనాన్ని కలిగిస్తే, ఇతరులకు నష్టాన్ని కలిగిస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తికి ఏమవుతుంది? ఒక వ్యక్తి తన స్వేచ్ఛను ఉపయోగించి ఇతరుల వినాశానాన్ని కోరుకుంటే, ఇప్పుడు హిట్లర్ ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు, తమ ఇష్టం, తమ స్వేచ్ఛను ఉపయోగించి ఇతరులకు నష్టాన్ని కలిగిస్తున్నారు, ఇతరులకు హాని కలిగిస్తున్నారు. సో మరి దీనికి పత్రిసారి చెప్పిన సమాధానం ఏమంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన స్వేచ్ఛను ఉపయోగించి ఇతరుల వినాశానికి, ఇతరుల మానవ జాతికి నష్టాన్ని కలిగిస్తే ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది అంటే, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి లోయర్ ఆస్ట్రల్ వర్డ్స్, కిందటి ఆస్ట్రల్ వర్డ్స్ లోకి, చీకటి లోకానికి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ మగ్గాల్సి ఉంటుంది. మనం మంచి చేస్తే మనం హయ్యర్ ఆస్ట్రల్ వర్డ్స్ కి వెళ్తాము, అక్కడంతా వెలుగు ఉంటుంది, కాంతి ఉంటుంది. అదే మనం ఇతరులకు వినాశాన్ని కలిగిస్తే మనము లోయర్ ఆస్ట్రల్ వర్డ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. అదే నరకం అంటే. అదే పైలోకాలు, ఉన్నత లోకాలు, మంచి చేస్తే మనం పైలోకాలకు వెళ్తాం, సువర్ లోకాలకు వెళ్తాం, దాన్ని హెవెన్స్ అంటారు. భూవర్ లోకాల్లో
కింద స్థాయి వాటిని నరకం అంటారు. మనం చేసిన కర్మను బట్టి మనం నరకానికో లేదా లోయర్ ఆస్ట్రల్స్ కో లేకపోతే హయ్యర్ ఆస్ట్రల్స్ కో మనం వెళ్తాము. అలాగే మనము ఒక ఒక జీవిని చంపాము, హింసించాము, అప్పుడు మనం ఖచ్చితంగా ఈ చీకటి ఆస్ట్రల్ వరల్డ్స్ లో ఎన్నో సంవత్సరాలు మగ్గాల్సి ఉంటుంది. రావణుడు ఉన్నాడు. రావణుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్ కే వెళ్ళాడు. అలాగే హిట్లర్ ఉన్నాడు. సో పత్రిసారి ఇక్కడ ఏం చెప్పారంటే సార్ హిరణ్యకశిపుడు చనిపోయి రావణాసురుడుగా పుట్టాడు. రావణాసురుడు ఎన్నో సంవత్సరాల తర్వాత హిట్లర్ లాగా పుట్టాడు. అలా హిట్లర్ లా నుండి ఎంతో మందిని అక్కడ ఒక జాతిని చంపేయడము ఇవన్నీ చేసిన తర్వాత ఆయన లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్ కి వెళ్ళడం జరిగింది. అంటే నరకానికి లోయర్ ఆస్ట్రల్ వరల్డ్స్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఎన్నో 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 సంవత్సరాలు మగ్గాల్సి వచ్చింది. ఇక్కడ సమాధానం క్లియర్ ఏమంటే ఇతరులని హింసించొద్దు, ఏ జీవిని పక్షిని జంతువుని చంపి తినొద్దు. నాకు స్వేచ్ఛ ఉంది అని నువ్వు ఎవరినైనా చంపి తిన్నా అంత కొంత అనుభవిస్తావు. వాళ్ళ జనానికి లా ఆఫ్ కర్మ తెలీదు కాబట్టి ఇలాంటి దుష్కర్మలు చేస్తారు అని సార్ చెప్పారు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మన ఫ్రీ విల్ ని ఉపయోగించి వాళ్ళ ఫ్రీ విల్ ని ఉపయోగించి టెర్రరిస్టులు అటాక్ చేశారు. సో దానికి అంతకంత అనుభవిస్తారు. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ కు సమాధానంగా మన సోల్జర్స్ టెర్రరిస్ట్ ని ఫైట్ చేయడం జరిగింది. ఆ టెర్రరిస్ట్ ని చంపడం జరిగింది. ఇప్పుడు మనం కూడా చంపుతున్నాం కదా. ఒక యుద్ధం వచ్చింది. ఇప్పుడైతే సోల్జర్స్ ఫైట్ చేస్తారు, దేశం తరపున ఫైట్ చేస్తారు. పాతకాలంలో సైనికులు తమ రాజ్యం తరపున ఫైట్ చేసేవాళ్ళు, అంటే చంపేవాళ్ళు. ఇక్కడేమో ఒక అనవసరంగా ఇంకొకరిని చంపకూడదు, అది మనకు హింసిస్తే మనం అనుభవిస్తాము, లోయర్ ఆస్ట్రల్స్ కి వెళ్తాము అని ఉంది. మరి ఒక సైనికుడు ఒక సోల్జర్ చంపితే అతనికి కర్మ అంటుతుందా అంటదా? సో దీనికి ఒకసారి ప్రతిసారి సమాధానం చెప్పాడు. కానీ మీరందరూ ఏమంటారు? మన సైనికులకి సోల్జర్స్ కి ఇతరుల్ని చంపడం వల్ల కర్మ అంటుతుందా అని? మీరు టైప్ చేయొచ్చు ఎస్ ఆర్ నో అంటది. ఎస్, ప్రతిసారి అదే చెప్పారు. మనము మన సొంత ద్వేషంతో ఒకరిని చంపితే అది కర్మ అంటుతుంది. ఎప్పుడైతే ఒక దేశం తరపున మనం ఫైట్ చేస్తూ ఉంటే కర్మ అంటదు. ఒక సోల్జర్ కి కర్మ అనేది అంటదు అని పత్రిసారి ఒక సందర్భంలో చెప్పారు. అది ఇప్పుడు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. ఇంకొక నెక్స్ట్ ప్రశ్న. గమనించేవాడు గమనించబడేది, దాన్ని ఉదాహరణగా చెప్పండి అని ఉదాహరణలు వివరించండి, ఉదాహరణతో వివరించండి అని సార్ని అడిగారు. గమనించేవాడు గమనింపబడేది. గమనించేవాడు గమనింపబడేది రెండు ఉంటాయి. గమనించేవాడు వస్తువేమో గమనింపబడేది. సో దీన్ని ఉదాహరణతో వివరించింది అని అడిగితే, సో యాక్చువల్ గా ప్రతిసారి ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఏమనంటే గమనించే వాడిని బట్టి గమనింపబడేది తనను తాను మార్చుకుంటుంది. ఒక స్టేట్మెంట్ చెప్తారు సార్. గమనించే వాడిని బట్టి గమనింపబడేది తనని తాను మార్చుకుంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే సార్ ఒక సినిమాలో ఏం చెప్పారు? పోలీస్ ఉన్నాడు, మామూలుగా మనం హెల్మెట్ వేసుకోము, రోడ్ లో రాంగ్ వైపు లో వెళ్తాము. కానీ పోలీస్ చూస్తున్నాడు అంటే రూల్స్ ఫాలో అవుతాం. అంటే
గమనించేవాడు ఉన్నాడు అంటే గమనింపబడేది తనను తాను మార్చుకుంటుంది. ఇలా ఎన్నో ఉంటాయి. పిల్లలు అల్లరి చేస్తుంటారు. టీచర్ ఉందనగానే డిసిప్లిన్‌గా ఉంటారు. శిష్యుడు ఎలా అంటే అలా బతికేస్తుంటాడు. గురువు చూస్తున్నాడు. గురువు పట్టుకుంటాడు అంటే శిష్యుడు తనను తాను మార్చుకుంటాడు. అలాగే ఇక్కడ సార్ ఈ ఇక్కడ సార్ చెప్పిన క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంగుళి మార్పుడు. మనకందరికీ బుద్ధుని చరిత్రలో అంగుళి మార్పుడు గురించి తెలిసే ఉంటుంది. అంగుళి మార్పుడు ఏం చేస్తుంటారు, అందరిని చంపి వాళ్ళ ఫింగర్ ని కట్ చేసుకుని మెడలో మాలలాగా ఒక్కొక్కరి ఫింగర్ ని అలా అందరి ఫింగర్స్ ని మాలలాగా వేసుకుంటూ ఉంటాడు. సో అతను ఒక అడవిలో ఉంటాడు. బుద్ధుడు అలా వెళ్తుంటే బుద్ధుడు కూడా ఆ ఇలా అంటే సత్యం కోసం ప్రచారం కోసం ఊరూరు తిరిగిన వ్యక్తి అన్నమాట. అంత తిరుగుతూ ఉన్న వ్యక్తి. అలా బుద్ధుడు ఆ అడవి మార్గం గుండా వెళ్లే సమయంలో అందరు చెప్తారు వెళ్ళొద్దు, అక్కడ ఒక విలన్ ఉంటాడు, అంగుళి మార్పుడు అని ఉంటాడు, చంపేస్తాడు అంటే బుద్ధుడు పట్టించుకోడు, వెళ్తాడు. అలాగే బుద్ధుడు నడుస్తూ ఉంటే అంగుళి మార్పుడు పిలుస్తాడు, ఆగు అంటాడు. బుద్ధుడు పోయినాడు, అలాగే నడుస్తూ ఉంటాడు, అలాగే వెళ్తుంటాడు. ఈ అంగుళి మార్పుడు చెప్తుంటాడు, ఆ అంగుళిమాల చెప్తుంటాడు ఆగు ఆగు అని, కానీ బుద్ధుడు వినడు. కానీ అప్పుడు బుద్ధుని ఆపి నేను చెప్తుంటే నువ్వు ఎందుకు ఆగవు అని ఆయన అంగుళిమాల బుద్ధుని ఆపితే ఆ అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే నేను ఆల్రెడీ ఆగే ఉన్నాను, నువ్వే పరిగెడుతున్నావు అని అంటారనమాట. కానీ ఆ అంగుళిమాల బుద్ధుడిని మామూలుగా అనుకుంటాడు, కానీ ఆ బుద్ధుడి చూపుకి అతను మారిపోతాడు. అంతటి క్రూరమైన అంగుళిమాల కూడా మారిపోతాడు. ఇక్కడ అబ్జర్వర్ గమనించేవాడు బుద్ధుడు అయితే మారిపోయిన వ్యక్తి అంగుళిమాల. ఆ బుద్ధుడు ఎలా చూశాడు అంటే న్యూట్రల్ గా చూశాడు. ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఏమీ కాకుండా న్యూట్రల్ గా న్యూట్రల్ గా అంగుళిమాలను చూడడంతో ఆ అంగుళిమాలలో మార్పు అనేది వచ్చింది. సో గమనించే వాడిని బట్టి గమనింపబడేది మారుతూ ఉంటుంది. ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ అని ఈ సెషన్ లో సార్ చెప్పారు. ఇంకొక సింపుల్ ప్రశ్నకు సార్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. బీయింగ్ విత్ నేచర్, ప్రకృతితో కలిసి ఉండడం, ప్రకృతిని గమనించడం అంటే అర్థం ఏంటి? కేవలం చెట్లలో మొక్కలతో కలిసి స్పెండ్ చేయడమేనా, ఇంకేదైనా ఇన్నర్ మీనింగ్ ఉందా? నేచర్ తో కలిసి జీవించడము అంటే ప్రకృతిలోకి వెళ్ళి జీవించడమేనా, ఇంకేమైనా అర్థం ఉందా? సో మీరేమనుకుంటారు? సో మరి ప్రతిసారి దీనికి ఇచ్చిన సమాధానం ఏంటంటే రకరకాల నేచర్స్ ఉన్నాయి. ఒకటి మన కళ్ళ కనిపించే ప్రకృతి, ఈ కొండలు గుట్టలు అడవులు, ఇది ఒక రకం. రెండో రకం మానవుల నేచర్, అంటే వాడు తమో గుణ రజో గుణ సాత్విక గుణం వాడ. ఒకటేమో కళ్ళకు కనిపించే మొక్కలు, అదొక రకమైన నేచరు. రెండోది వచ్చేసి మనిషి యొక్క నేచరు, మనుషుల యొక్క నేచరు. మనం మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తులు తమో గుణ లేకపోతే ఏ గుణం కలిగి ఉన్నవాడు, అది వాళ్ళ గుణాన్ని గమనించడం. ఫస్ట్ ఏమో ప్రకృతిని గమనించడం, చెట్లని మొక్కల్ని గమనించడము. రెండోది మన చుట్టూ ఉన్న సమాజం యొక్క గుణాల్ని గమనించడము, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క గుణాల్ని గమనించడము. మూడవదేమో మన సొంత గుణాన్ని గమనించడం, మన మైండ్ యొక్క గుణాన్ని గమనించడం. అంటే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, కామ్గా రియాక్ట్ అవుతున్నామా, ఆవేశంతో రియాక్ట్ అవుతున్నామా, కోపంతో రియాక్ట్ అవుతున్నామా, అంటే
మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అని గమనించేది మూడో తరమైన నేచర్. మన రియాక్షన్ ఏంటి, మన రియాక్షన్ ఎలా ఉంటుంది, అది మూడో రకమైన నేచర్. ఫస్ట్ది కళ్ళకు కనిపించే ప్రకృతి, రెండోది మన చుట్టూ మనుషుల్లో ఉండే గుణాల నేచర్, మూడోది మన రియాక్టింగ్ నేచర్, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది మూడవది. నాలుగవది ఆత్మ యొక్క నేచర్. ముందు కళ్ళ కనిపించే ప్రకృతి, రెండవది మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క గుణాలు, మూడవది మన రియాక్టింగ్ నేచర్, నాలుగవది ఆత్మ యొక్క నేచర్. స్పిరిచువాలిటీ అంటే ధ్యానము, ఆధ్యాత్మికత అంటే ధ్యానము. ఆధ్యాత్మికత ధ్యానము ఈ రెండు ఏం చెప్తాయంటే, దేనికి దారి తీస్తాయి అంటే ఆత్మను గమనించడము. ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే ఆత్మను గమనించడము. సైకాలజీ ఏం చెప్తుందంటే మనసుని గమనించడము. హెచ్ఆర్, హ్యూమన్ రిలేషన్స్, మనము సాఫ్ట్వేర్ వైపు ఉంటే ఈ మాట వింటుంటాం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని. ఈ హ్యూమన్ రిలేషన్స్ ఏం చెప్తుందంటే మనుషుల గుణాన్ని గమనించడము, ప్రకృతితో గమనించడము ఒకటి. సో నేచర్ ని గమనించడము అనేది ఒక గొప్ప ఫినామినల్, ఒక గొప్ప విషయం, పెద్ద పెద్ద టాపిక్. సో చైనాలోని సైంటిస్ట్, ఆధ్యాత్మికవేత్త లావోజు ఏం చెప్తాడంటే ఫ్లో విత్ యువర్ నేచర్. నీ స్వభావంతో నువ్వు వెళ్ళు. మన ఇన్నర్ ఏం చెబితే దాన్ని ఫాలో అవ్వు. ఫ్లో విత్ యువర్ ఇన్నర్ నేచర్ అని లావోజు అంటారు అని చెప్తారు. ఇంకా ఇక్కడ సార్ చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏమంటే, అందరు అంటుంటారు పత్రిసార్ కోపిస్తోడు, కోపము అని. కానీ సార్ ఇక్కడ ఏం చెప్పారు, కానీ నేనేం చెయ్యను, నా నా ఓవర్ సెల్ఫ్, నా పూర్ణాత్మ వచ్చేసి పరశురాముడు, అందుకే నేను అలా రియాక్ట్ అవుతాను. అందుకే నా లోపల గుణాన్ని నేను ఫాలో అవుతాను, అందుకే అంత కరాఖండిగా నేను సత్యాన్ని చెప్తాను. ఎదుటి వ్యక్తికి నువ్వు మూర్ఖుడివని, నువ్వు రాక్షసుడివని నేను అలా ఓపెన్ గా ఎలా చెప్పగలనంటే అది నా ఇంటర్ నేచర్. మామూలుగా డీసెంట్ గా చెప్పాలి, ఎదుటి వాళ్ళను, మాంసం తినే వాళ్ళను రాక్షసులు కాదు, అలా నాజుగ్గా నైస్ గా చెప్పాలి. కానీ నేను ఎందుకు అలా నైస్ గా కాకుండా మాంసం తినే వాళ్ళని రాక్షసులని, అజ్ఞానం మూర్ఖులని నేను ఎందుకు అలా చెప్తాను అంటే ఇది నా స్వభావం. మన స్వభావంతో మనం వెళ్ళాలి. సో ఇక్కడ మళ్ళీ సార్ యాడ్ ఆన్ చేసిన అద్భుతమైన పాయింట్ ఏమంటే, ఒక జీవిని చంపి తింటూ నువ్వు రాక్షసుడివే కదా, ఒక మనిషిని చంపు పర్లేదు, నీకేదో కారణం ఉంటుంది, వాడి మీద ద్వేషం, పగ, కోపం, కసి ఇవి ఉంటాయి, ఓకే. ఒక మనిషిని చంపితే కారణం ఉంటుంది, కానీ ఆ మేకను చంపడానికి కారణం ఏముంది? అది నీకేమైనా హాని చేసిందా? దానికదే సొంతంగా బతుకుతుంది. దాన్ని వెళ్ళి బలవంతంగా చంపడం రాక్షసుడి గుణమే కదా. మూడు ఉన్నాయి, రాక్షసుడు, మానవుడు, దైవము. ఒక జీవిని చంపితే మనం రాక్షసులము, చంపకుండా ఉంటే మానవత్వము, మానవులము. దైవము, మూడవది దైవము, ధ్యానం చేస్తే దైవము. ఒక జీవిని చంపితే మనం రాక్షసుల కిందే లెక్క. సో మనిషిని మానవుడు అంటున్నాడు అంటే మానవత్వం ఉంటే మానవుడు. మానవత్వం అంటే ఇతరుల పట్ల కరుణతో ఉంటే మానవుడు. ఇతరులను చంపి తింటే రాక్షసుడే. ఇతరుల్ని అనవసరంగా చంపుతుంటే మనం మానవులం కాదు, రాక్షసుల కిందే లెక్క. కానీ ఇతర జీవుల్ని చంపకుండా ఉంటే, ఇతర జీవుల పట్ల ప్రేమతో ఉంటే అప్పుడే మనం మనుషులము, మానవులము. సో మూడు ఉన్నాయి, రాక్షస గుణం, మానవ గుణం, దైవ గుణం. చంపితే రాక్షసులము, చంపకుండా ఉంటే మానవులము, ధ్యానం చేస్తే దైవాలము. సో పిరమిడ్ సొసైటీ రాక్షసుల నుంచి మనల్ని దైవాల వైపు ప్రయాణం చేస్తుంది. సత్యాన్ని మాట్లాడము, సత్యం చెప్పడము, గోయింగ్ విత్ ద నేచర్, మన స్వభావంతో వెళ్ళడము.
నేను ఇప్పుడు ఈ జన్మలో నేను సత్యం మాట్లాడకపోతే మరొక జన్మ తీసుకుని మళ్ళీ సత్యం గురించి చెప్పాల్సి ఉంటుంది. సో నువ్వే, నేను ఇప్పుడే ఈ సత్యాన్ని నేను మాట్లాడతాను, నా స్వభావంతో నేను వెళ్తాను. ఇప్పుడు మన స్వధర్మం మనం చెయ్యకపోతే మళ్ళీ మనం పుట్టి మన స్వధర్మం చేయాల్సి ఉంటుంది. మన స్వధర్మాన్ని మనం ఒకటే అర్థం చేసుకోగలము, ఇతరులు కాదు. సో మన స్వధర్మాన్ని మనం నిర్వర్తిస్తే మనకు ఆనందంగా ఉంటుంది. సో ఆ, మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించకపోతే మనకు లోపల ఏదో వెలతిగా, దుఃఖంగా, బాధగా, డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. మనం స్వధర్మం చేస్తేనే మనకు ఆనందంగా ఉంటుంది. సో ఇక్కడ పతిజ చెప్పిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏమంటే, వాట్ ఎవర్ యూ డూ అగెన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఇస్ ఎ సిన్ ఫర్ యూ అని బైబిల్లో ఉంది అని చెప్పారు. ఇది ఏంటి అంటే, మన మనకు తెలిసిన ఉన్నతమైన జ్ఞానానికి విరుద్ధంగా ఏది చేసినా అది పాపం కిందకు వస్తుంది. మనకు జ్ఞానం తెలుసు, సత్యం తెలుసు, మనకు ఆ జ్ఞానం తెలిసి కూడా దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తే అది మనకు పాపం కిందకు వస్తుంది. మరి ఇక్కడ ఈ వీడియోలో సార్ చెప్పింది ఏమంటే, ఒక తల్లి తన బిడ్డకు చిన్నప్పటి నుంచి మాంసం పెడితే ఆ బిడ్డ పెద్దగా అయి మాంసం తింటాడు. ఎందుకంటే ఆ తల్లి ఆ అగ్- ఆ, అజ్ఞానమే ఆ బిడ్డకు పెట్టింది. అదే శాకాహార కుటుంబంలో ఆ తల్లి చిన్నప్పటి నుంచి మాంసం పెట్టలేదు. మాంసం తినకూడదుమా, అది మంచిది కాదు, అది జీవహింస అంటే శాకాహార కుటుంబంలో పుట్టి మనం తినకూడదు అని తెలుసుకుని పెద్దగా అయ్యాక ఆ వ్యక్తి తింటే అది అతనికి పాపం కిందకు వస్తుంది. సో సార్ దీనికి ఆ, ఇంకో సందర్భంలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు పత్రి సార్ వీడియోలో. మనకు ధ్యాన ప్రచారం చేయాలని తెలుసు, ఈ ధ్యాన